నీకు ముందే చెప్పాను కదా అందరూ కలిసి బయటకు వెళ్ళాలి అని. కానీ మాతో ఏం చెప్పావు? పనుంది, పని చూసుకొని వస్తాను అని అన్నావు. రాత్రి నీకెన్నిసార్లు ఫోన్ చేశావు? నువ్వేమో ఫోన్ తీయవు. అరే ఏదో సరే పనిలో ఉంటావని చెప్పి మేము వదిలేశాం. కానీ నువ్వింట్లో ఉండడమేంటి? అది కూడా మాకెవ్వరికి చెప్పకుండా. ఏం జరుగుతుంది? నిజం చెప్పు, చెప్పు, చెప్పు. చెప్పు నీలిమా. నిన్న ఫోన్ ఇంట్లోనే కదా మర్చిపోయావు. మరి ఆ మాట చెప్పడానికి భయపడతావే? చెప్పు. అదే ఆంటీ, నేను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి బయటికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక చూసుకున్నాను. ఫోన్ ఇంట్లో ఉంది. ఆ లొకేషన్ ఎక్కడో నాకు తెలీదు. మీ ఎవరి నెంబర్ నాకు గుర్తులేదు. కార్తీక్కి ఫోన్ చేసి ఆ టైంలో తెమ్మని చెప్పటం బాగోదని నేను వీళ్ళకి ఫోన్ చేయలేదు. అందుకే అర్ధరాత్రి ఇంటికొచ్చాను. ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని నేను వెళ్ళి గదిలో పడుకున్నాను, అంతే. సర్లే, వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. పొరపాటున గనక నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే ఊరుకునేదాన్నే కాదు. ఎందుకంటే అలా మాట్లాడతారు? చెప్పాను కదా నేను ఫోన్ మర్చిపోయానని. నేనేం ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నా మాట నమ్మండి. మామూలుగా ఉన్నప్పుడు ఇంట్లో అందరూ ఉన్నప్పుడే మీ మావి నీకు కనపడతాడు కదా. నీకు నిద్ర పట్టకుండా భయపెడుతున్నాడని చెప్తావు కదా. మరి అర్ధరాత్రి ఒంటరిగా వచ్చి ఎలా పడుకున్నావు? ఏ ఇప్పుడు మీ మావయ్య రాలేదా? ఆత్మ నిన్ను భయపెట్టలేదా? నిద్రపోయానని చెప్తున్నావు కదా, ఎలా నిద్రపోయావు? వదిలే చాందిని. అమ్మా ఆకలేస్తుంది, బాగా నీరసంగా ఉంది. పదండి టిఫిన్ చేద్దాం. సరే. అమ్మయ్యా, ఈ రోజుకి తప్పించుకున్నాను. ముసల్ది లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మిరపకాయల ఘాటు కన్నా ఆ ముసల్దాని తిట్ల ఘాటు ఎక్కువైండేది. నేను అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను సార్. మీరిచ్చిన ఆధారాలతో ఎంక్వైరీ కూడా చేశాను. బట్ ఇట్స్ వెరీ షాకింగ్ న్యూస్. అంటే వాళ్ళెవరో చాలా డేంజర్గా కనబడుతున్నారు సార్. ఇంతకీ మీకు ఫోన్ చేస్తున్న వాళ్ళు మీతో ఏం మాట్లాడుతున్నారు? అదే బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇలా ఏదైనా చేస్తున్నారా? నోనో, అలాంటిదేమీ లేదు. జస్ట్ ఫోన్ చేసి నార్మల్గా మాట్లాడి పెట్టేస్తున్నారు అంతే. లేదు వాసుదేవరావు గారు, ఇంత ప్లాన్తో ఆ సిమ్ మీ పేరు మీద తీసుకున్నారు. పైగా అది విఐపి సిమ్. ఎక్కడ నెంబర్ డిస్ప్లే అవ్వకుండా చేశారు. లొకేటెడ్ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. సో చాలా పగడ్బందీగా పక్క ప్రొఫెషనల్ క్రిమినల్స్ లాగా ఈ ప్లాన్ని వర్కౌట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఓన్లీ ఊరికే ప్రాంక్ చేయడానికి ఫోన్ చేస్తున్నారంటే నమ్మడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అయినా మీ దగ్గర నేనెందుకు దాస్తాను? నాకు ఎలాంటి బ్లాక్మెయిల్ కాలో బెదిరింపు కాలో రావట్లేదు. జస్ట్ నార్మల్గా మాట్లాడి పెట్టేస్తున్నారు. ఆ నెంబర్ గురించి తెలుసుకోవడం కోసమే మీ హెల్ప్ అడిగాను. ఓకే వాసుదేవరావు గారు, కానీ ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అడ్వైస్. ఓకే, ఇంత మాట, నో ప్రాబ్లం. ఉంటాను. థ్యాంక్ యూ.
మనం ఒకసారి దోసపడి వెళ్ళాలండి. మైన్స్ అన్ని బాగానే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇంకా ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది, ఎంత పెంచాలి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అది అయిన తర్వాత ఒకసారి మినిస్టర్ గారితో కూడా మాట్లాడాలి. అవన్నీ నేను చూసుకుంటాను. ఇక్కడ ఆఫీస్ వర్క్ నువ్వు చూసుకో. అంత దూరం జర్నీ నువ్వెందుకు? అలా అనుకుంటే ఎలా అండి? మన కంపెనీ డెవలప్ అవ్వడం, దాని మీద ఇంకొంతమందికి ఉపాధి రావడం, మన రొటేషన్ పెరగడమే కదా మనకు కావాలి. ఆ కష్టం ఆగిపోతే మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు కదండి. అలా అంటావేంటి మమ్మీ? డాడీ ఎందుకు చెప్తున్నారో ఆలోచించు. ఇక్కడ ఆఫీస్ వర్క్, అక్కడ మైనింగ్ వర్క్ రెండూ చూసుకుంటూ నువ్వు అలసిపోతావు కదా. పైగా అంత దూరం కారులో ప్రయాణం చేయడం నీకు శ్రమ అవుతుంది. అలసిపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించు. ఏమీ కాదులే. అయినా నాకు మీ అందరూ ఉన్నారు కదా, మీ అందరూ ఉండగా నాకేమవుతుంది? ఊర్మిళ, హే జ్యోతిక, ఎలా ఉన్నా? రా కూర్చో. ఏమ్మా ఎలా ఉన్నావు? బావున్నానన్నయ్య. మీరెలా ఉన్నారు? మేమంతా బానే ఉన్నామమ్మా. ఏంటి సడన్ సర్ప్రైజ్? అయినా ఎన్ని రోజులైంది మనం కలిసి? ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు కలుద్దామన్నా సరే బిజీ బిజీ అంటావు. పోన్లే, అట్లీస్ట్ ఇలా వచ్చావు. సర్ప్రైజ్ ఇద్దామనా లేకపోతే ఏదైనా ట్విస్టా? అలాంటిదేమీ లేదు. ఎప్పుడూ మన బిజినెస్లో ఏదో మీటింగ్లు ఉంటానే ఉంటాయి. ఇంట్లో ఉండటమే కుదరటం లేదు. ఇంకా మీలాంటి ఫ్రెండ్స్ని కలిసే టైం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు కూడా బిజీగానే ఉంటావు కదా. ఈ రోజు మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. వెళ్తూ వెళ్తూ నిన్ను కలిసిపోదామని వచ్చాను. మంచి పని చేసావమ్మా. పనులనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ స్నేహితులను అప్పుడప్పుడు కలుస్తుంటేనే కదా సంతోషంగా ఉంటుంది. బాగున్నారండి? బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? తనకేం నీడ పట్టుకుని ఉంటుంది కదా, శుభ్రంగా తింటూ బానే ఉంది. మీ ఆప్యాయతలు చూడటానికైనా సరే మీ ఇంటికి రావాలనిపిస్తోంది. మీ కొడుకు కోడలు కనిపించడం లేదు. వాళ్ళు లేరా? ఉన్నారు, పైన రూమ్ లో ఉన్నట్టున్నారు. అవునా? నీలిమా వెళ్ళి కార్తీక్ ని భానుని రమ్మను. అలాగే అండి. ఏంటిది? నా కార్తీక్ గుండెల మీద నేనుండాలి కానీ ఈ బాను ఉండడం ఏంటి? వీళ్ళు ఇంత దగ్గరవడం ఏంటి? వీళ్ళని ఆపటానికి నేను చేసిన ప్రతి ప్రయత్నంలోనూ ఫెయిల్ అవుతూనే ఉన్నాను. వీళ్ళిద్దరూ ఒకటైపోయారనుకుని నేను రగిలిపోతుంటే ఇప్పుడు వీళ్ళని ఇలా చూస్తూ అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నీలిమని పంపించావెందుకు మమ్మీ? నేను వెళ్ళి పిలుస్తాను కదా. ఆగు, నేనే వెళ్తాను. కడుపుతో ఉన్నావు కదా, నువ్వెందుకు మెట్లకి పైకెళ్ళటం? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. జ్యోతిక, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను.